హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియో టాపిక్ వచ్చేసి చాలా మంది అయితే 2 ఫింగర్ అలాగే 3-4 ఫింగర్స్లో కూడా ఆడే వాళ్ళు ఉంటారు కదా. ఈ వీడియో వచ్చేసి మెయిన్లీ 2 ఫింగర్స్ వాళ్ళ కోసం అనమాట. 2 ఫింగర్స్లో ఆడే వాళ్ళకైతే మూమెంట్ ఉంటే యాక్వర్డ్స్ ఉండదు, యాక్వర్డ్స్ ఉంటే మూమెంట్ ఉండదు. దీని కారణం వాళ్ళు 2 ఫింగర్స్ ఆడడం వల్ల అనమాట. అదే 3-4 ఫింగర్స్ ఆడే వాళ్ళని చూస్తే మూమెంట్ ప్లస్ యాక్వర్డ్స్ 2 ఉంటుంది. దానికి కారణం వాళ్ళు 3-4 ఫింగర్స్ ఆడడం వల్ల అనమాట. ఈ వీడియోలో వచ్చేసి నేను 3 ఫింగర్స్ ఎలా ఆడాలని చెప్పి ఫుల్ హ్యాండ్ కంప్ వీడియో అయితే చేశాను. ఇప్పుడు వచ్చేసి క్లియర్గా ఎలా ఆడాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి నా సెట్టింగ్స్ అనేవి కనిపించేలా అయితే పెడతాను. నా వచ్చేసి 3 ఫింగర్ సెట్టింగ్స్ అన్నీ ఒక ఆర్డర్ వైజ్లో ఉంటాయి అనమాట. కావాలంటే మీరు నా సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే యూట్యూబ్లో 3-4 ఫింగర్ సెట్టింగ్స్ అయితే కొడితే చాలా సెట్టింగ్స్ అయితే వస్తాయి. మీరు అవి పెట్టుకున్నా కూడా పర్లేదు. నేనైతే 3 ఫింగర్ ఆడతాను కాబట్టి నా సెట్టింగ్స్ ఎలా ఆడాలని చెప్పి నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీలో ఎవరైనా నా కస్టమర్ పెట్టుకోవాలంటే నా కస్టమర్ కోడ్ వచ్చేసి ఈ వీడియోలో ఇస్తాను. మీరు కూడా నా కస్టమర్ పెట్టుకుని ఆడొచ్చు. అలాగే ఇప్పుడు ఏ టైంలో ఏ బటన్ క్లిక్ చేయాలని చెప్తాను. ఫస్ట్ గ్లోవల్, సెకండ్ సిటప్, ఫైర్, క్విక్ వెపన్, రన్, జంప్ అయితే క్లిక్ చేయాలి. మీకు ఇక్కడ క్లారిటీగా అర్థం కాలేనట్టు ఉంది, నేను హ్యాండ్ క్యాప్లో అయితే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి గ్లోవల్, సెకండ్ సిటప్, ఫైర్, అలాగే క్విక్ వెపన్, వెంటనే రన్ అండ్ జంప్ క్లిక్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది అనమాట. మీరు మీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనే కానీ ఆడుతూ ఉంటే ఇది అలవాటు అవుతుంది అనమాట. చాలామంది అయితే 2 ఫింగర్స్ తీసుకుంటారు, మళ్ళీ 3 ఫింగర్స్లో మారిన తర్వాత మీకు కొద్దిగా కష్టంగా అనిపించినా లేదంటే కొద్దిగా ఇంపార్టెంట్ మ్యాచ్ వచ్చినా మళ్ళీ 3 ఫింగర్స్ నుంచి 2 ఫింగర్స్లోకి అయితే మారిపోతూ ఉంటారనమాట. అలా మారితే కనుక ఖచ్చితంగా అలవాటు అయితే అవ్వదు. కాబట్టి ఒక 1 మంత్ అయినా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. మీకు 2 ఫింగర్స్లో ఆడేప్పుడు ఎలా ఆడేవాళ్ళు, 3 ఫింగర్స్ ఆడుతూ ఎలా ఆడుతున్నారు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఐ హోప్ మీకు ఇక్కడ 3 ఫింగర్లో ఎలా ఆడాలని చెప్పి అర్థం కాలేదని నాకు తెలుసు. కాబట్టి ఇక్కడ క్లియర్గా ఎలా ఆడాలని చెప్పి ఇక్కడ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక ఎనిమిని అయితే కొట్టాను కదా, ఇప్పుడు ఎనిమిని ఎలా కొట్టానని చెప్పి హ్యాండ్ గ్యాప్లో అయితే చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే స్లో మోషన్లో చూపిస్తాను. ఎనిమి అయితే రైట్ సైడ్లో అయితే ఉన్నాడు, నా ఏం వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉంది. నేనైతే రైట్ సైడ్ అయితే డ్రాగ్ చేశాను. వెంటనే నా లెఫ్ట్ ఫింగర్తో గ్లోవల్ క్లిక్ చేసి వెంటనే సిటప్, ఏం కిందకి లాగి, ఫైర్, క్విక్ వెపన్, వెంటనే రన్ అయితే క్లిక్ చేసి జంప్ అయితే క్లిక్ చేశాను అనమాట. మీకైతే ఇది కొద్దిగా కష్టంగా అనిపించవచ్చు, నేను ఇంకా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి గైస్, ఈ వీడియోని ఇంకా ఇంతవరకు చూసారు, ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్లో గేమ్ ప్లే కంటెంట్ చూడండి, నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి వాల్, సిటప్, ఫైర్, క్విక్ వెపన్, రన్, జంప్ అనమాట. ఇప్పుడు వచ్చి నా ఫింగర్ మూమెంట్ బాగా అబ్జర్వ్ చేయండి. చూడండి ఎలా వేస్తున్నాను అనేది. మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక మీకు ఖచ్చితంగా అలవాటు అయితే అవుతుంది. మీరు కూడా ఇలా వాల్ ఫాస్ట్గా వేస్తూ మూమెంట్ ఇచ్చి హెడ్ షాట్ అయితే కొట్టగలుగుతారు. జస్ట్ ఒక 1 మంత్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అనమాట. అదే 2 ఫింగర్లు ఆడామంటే కనుక మన రైట్ సైడ్ తమ్ముతో స్క్రీన్ రొటేషన్ చేయాలి, ఫైర్ చేయాలి, అలాగే జంప్, సిటప్ బటన్ కూడా రైట్ సైడ్ తమ్ముతోనే టచ్ చేస్తాం. దానివల్ల అయితే మన మూమెంట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. అదే 3 ఫింగర్ సెట్టింగ్స్ అంటే రైట్ సైడ్ తమ్ముతో జస్ట్ స్క్రీన్ రొటేషన్ చేయడం, ఫైర్ చేయడం మాత్రమే. మిగతావన్నీ రైట్ సైడ్లో ఉన్న 2 ఫింగర్స్ అయితే క్లిక్ చేస్తాం. దీనివల్ల అయితే మనం మూమెంట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అలాగే 1 vs 4, 1 vs 2, 1 vs 3 సిచ్యువేషన్లో బాగా హ్యాండిల్ చేయడానికి ఉంటుంది. బాగా ఫైర్ చేయడం, గ్లోవల్ వేయడం చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. దీనివల్ల అయితే మీ మూమెంట్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అదే 2 ఫింగర్ అయితే చాలా మూమెంట్ అయితే స్లోగా ఉంటుంది. ఐ హోప్ మీ వీడియో మీకు నచ్చే ఉంటుంది. అలాగే నేను ఈ వీడియో స్టార్టింగ్లో నా కస్టమర్ కోడ్ అయితే ఇస్తాను అన్నాను కదా, ఇప్పుడైతే నా కస్టమర్ కోడ్ అయితే చూపిస్తాను. కావాలంటే నా కస్టమర్ పెట్టుకోవచ్చు, లేదంటే యూట్యూబ్లో 3 ఫింగర్ 4 ఫింగర్ సెట్టింగ్స్ చాలానే ఉంటాయి. ఆ సెట్టింగ్స్ పెట్టుకున్నా కానీ మీ గేమ్ ప్లే అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మీరు 2 ఫింగర్ నుంచి 3 ఫింగర్ మాడితే మీ గేమ్ ప్లే అనేది పక్కా ఇంప్రూవ్ ఉంటుంది. అండ్ ఈ రోజుటి వీడియో ఇంతే. నెక్స్ట్ టైం ఇంకా మంచి వీడియోతో వస్తా. మరి బాయ్ బాయ్.